కొందరు దుర్మార్గులు డబ్బుల కోసం చిన్నపిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలపై దాడులతో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. గంజాయిని లిక్విడ్ గా మార్చి వాటిని చాక్లెట్లలో కలిపి గంజాయిని చాక్లెట్లుగా అమ్ముతూ ఉన్నారు. సిటీలో అయితే పట్టుబడతామనే ఉద్దేశంతో పల్లెలకు వెళుతూ ఉన్నారు. గ్రామాల్లోని స్కూల్స్, కాలేజీ దగ్గరలోని షాపులకు మామూలు చాక్లెట్లుగా విక్రయిస్తూ ఉన్నారు. పాఠశాలకు వచ్చిన తర్వాత 2 నెలలు అయింది. ఈ మెయిన్ గేట్ దగ్గర గ్రామస్తులు, యువకులు ఎవరో కానీ మూత్ర విసర్జన చేయడము, పాఠశాలను గలీజ్గా ప్రవర్తించడం, మిస్బిహేవియర్ చేయడం అట్లాంటి స్పందిస్తే వాళ్ళ దాంట్లో స్పందన లేకపోవడం వల్ల నాకు అనుమానం వచ్చింది. ఎందుకు ఇట్లా వీళ్ళు అంత మత్తులో ఉన్నారని చెప్తే వాళ్ళు డ్రగ్స్ సేకరించి ఉన్నట్టు అనుమానం వచ్చింది నాకు. దాని తర్వాత మేము పాఠశాలలో కూడా విద్యార్థులను ప్రేలో అబ్జర్వేషన్ చేసి వాళ్ళు చక్కెర కింద పడిపోవడము, కొంతమంది రోజుకి 2-3 పడిపోవడం అటువంటి జరుగుతూ ఉంది. క్లాసులు కూడా నిద్రపోవడము అటువంటి జరుగుతుందని చెప్పి తెలుసుకొని నేను గ్రామస్తులను కూడా సమాచారం ఇవ్వడం, పేరెంట్స్లను కూడా సమాచారం ఇచ్చి వాళ్ళతోటి సమాచారం చెలదీయడం, గ్రామంలో ఉన్న పేరెంట్స్ వాళ్ళ అధికారులను, ప్రజాప్రతినిధులను ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఇవ్వడం, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడం, కొన్ని మెటీరియల్ కూడా దొరికిందని తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం నాకు కూడా తెలియదు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్ లో నిత్యం చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటూ ఉంటారు. అవి తిన్నప్పటి నుండి చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు విద్యార్థులు. ఆ చాక్లెట్లు తిన్నాక మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. దీనిపై ఆరా తీయగా పాన్ షాప్ లో చాక్లెట్లు తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు టీచర్లు సమాచారం అందించగా ఎస్ఓటీ పోలీసులు ఆ పాన్ షాప్ పై దాడి చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక పోలీసుల విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. మొదటగా విద్యార్థులకు ఫ్రీగా ఈ చాక్లెట్లను పంచిపెట్టి వారికి గంజాయిని అలవాటుగా మార్చారు. ఆ తర్వాత వారు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ ను 20 రూపాయలకు విక్రయించినట్లుగా తేలింది. నిందితుల నుండి 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.